దేవునికి మహిమ కలుగును గాక. వినిచిన మీ అందరికీ కూడా నా వందనాలు. ఇక్కడ మనం దేవుని వాక్యము ఎవరు వింటారు అనే కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 13:12 ప్రకారం కలిగిన వారికి ఇవ్వబడును, లేని వారికి కలిగినది కూడా తీసివేయబడునని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఏం కలిగి ఉండాలి అని అంటే, మనము వినగలిగిన చెవులు మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యము చక్కగా వినగలిగిన చెవులు మనకు ఉండాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే వినగలిగిన చెవులు అక్కడ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే వినగలిగిన చెవులు ఉండవో ఏది కూడా దేవుని యొద్ద నుంచి పొందుకోలేరు. అదేవిధంగా ఉన్న ఆశీర్వాదాలు కూడా తొలగించబడే అవకాశాలు ఉంటాయని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎవరు దేవుని మాటలు వింటారు అనేది మనం గమనిస్తే, యోహాను సువార్త 10:47 ప్రకారం ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. సో దేవుని స్వరమును వినేవారు, దేవుని వాక్యమును వినేవారు దేవుడు ఎలా దేవుని వాక్యంలో రాసించాడో అలా నడవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దేవుడు స్పష్టంగా అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సో ఆత్మ సంబంధమైన సంగతులు సంఘములో ఎవరైతే ఉంటారో, ఆత్మ సంబంధమైన చెవులు ఎవరికైతే ఉంటాయో దేవుడు అన్నాడు, వారు నా మాటలు వింటారు అని అన్నాడు. సో మనకి శరీర సంబంధమైన చెవులు ఉన్నాయి, బట్ ఆత్మ సంబంధమైన చెవులు కూడా కలిగి ఉండాలని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 8:47లో గమనిస్తే, దేవుని సంబంధి అయిన వాడు నా మాట వినును, మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి నా మాట వినరు అని అన్నాడు. సో ఎవరు దేవుని మాటలు వినరంటే, దేవుని సంబంధమైన వారు దేవుని మాటలు వినరు. కానీ దేవుని సంబంధమైన వారు ఎవరైతే ఉంటారో వారు చక్కగా దేవుని మాటలు వింటూ ఉంటారు. ఈ లోకంలో మనం గమనిస్తే పనికిరాని మాటలు ఎన్నో గంటలు వింటూ ఉంటారు, కానీ దేవుని మాటలు ఎంతసేపు వింటూ ఉన్నాం మనం, ఇది మనం గమనించాలి. ఎందుకంటే వినుట వల్ల ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్.